చాలా మందికి ఈ పీసీఓడీ అనే ప్రాబ్లమ్ ఈ మధ్య ఎక్కువ అవుతుంది కదా! సో, ఈ పీసీఓడీ డయాగ్నోస్ చేయడానికి ఏదైనా హోమ్ టెస్ట్ ఉన్నాయా? లేదంటే హాస్పిటల్‌లోనే టెస్ట్ చేసుకోవాలా? అసల ఏ సింప్టమ్స్ ఉంటే డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి అనేది చూద్దాం. హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో, పీసీఓడీ అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అన్నమాట. జనరల్ కామన్ టర్మ్స్‌లో నీటి బుడగలున్నాయి అని చెప్తారు. సో, నీటి బుడగలంటే పీసీఓడీలో యాస్ సచ్ నీటి బుడగలు కాదు. అండాశయాల్లో ఏంటంటే ఎగ్ నంబర్స్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. సో, మల్టిపుల్ ఎగ్స్ అనేవి ఉండడం వల్ల మనకి బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉండి టైంకి ఎగ్ అనేది బాడీలో రిలీజ్ అవ్వదు. దీనివల్ల మన బాడీలో ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే స్టేట్ క్రియేట్ అవుతదన్నమాట. సో, దానివల్ల ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, వెయిట్ గెయిన్ అవ్వడము ఇలాంటి సింప్టమ్స్ అన్ని చూస్తాం. సో, మీకు పీరియడ్స్ గనుక చాలా ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయి. 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా రావట్లేదు. ఒకేసారి 2, 3 మంత్స్ తర్వాత పీరియడ్ వచ్చి హెవీగా బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు పీసీఓడీ అనేది ఉండుండొచ్చు. బట్ మనం ఇంట్లోనే ఓన్లీ సింప్టమ్స్‌కి పీసీఓడీ అనేది మనం కన్ఫర్మ్ చేయలేము. అండ్ ఈ పీసీఓడీలో ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తో పాటు మనకి వెయిట్ గెయిన్ అనేది చూస్తాము. కొంతమందికి ఫేషియల్ హెయిర్ అనేది ఉంటదన్నమాట. చిన్స్ మీద కానీ, సో ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ ఉండడము అండ్ నేప్ ఆఫ్ ది నెక్‌లో బ్లాకెనింగ్ దీన్ని ఎకాంథోసిస్ అంటాము. సో సెర్టైన్ ఏరియాస్ అండర్ ఆర్మ్స్‌లో కానీ, నేప్ ఆఫ్ ది నెక్ మీద కానీ బ్లాక్ ఏరియాస్ ఎక్కువగా ఉండడం. సో ఇలాంటి సింప్టమ్స్ అన్ని కూడా మనం పీసీఓడీలో చూస్తాం. ఈ సింప్టమ్స్ అన్ని ఉన్నట్లయితే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే హాస్పిటల్‌లో మనం స్కాన్ చేయడం ద్వారా ఈ పీసీఓడీని వన్ ఆఫ్ ది క్రైటీరియా డయాగ్నోస్ చేయొచ్చన్నమాట. స్కాన్స్‌లో ఎక్కువ ఎగ్స్ ఉన్నట్లయితే మనం మోర్ దెన్ 20 ఎగ్స్ ఈచ్ ఓవరీలో ఉంటే మనం పీసీఓడీ కింద డయాగ్నోస్ చేస్తాము. అండ్ ఓన్లీ స్కాన్‌తో కూడా మనం పీసీఓడీ అనేది కన్ఫర్మ్ చేయలేము. కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఏఎంహెచ్ అనేది ఎక్కువ ఉండడం, సర్టెన్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చన్నమాట. సో కంబైన్డ్‌గా సింప్టమ్స్, స్కాన్, బ్లడ్ టెస్ట్ కంబైన్ చేసి మనం పీసీఓడీ అనేది డయాగ్నోస్ చేయొచ్చు. సో ఇన్ కేస్ పీసీఓడీ డయాగ్నోస్ అయిందంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్‌గా పీసీఓడీలో వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్‌గా ఎక్సర్సైజ్ అనేది చేయడం, వెయిట్ కంట్రోల్‌లో ఉంచుకోవడం. ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతది. అండ్ సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి. అండ్ దానివల్ల ఏంటంటే ఓవ్యులేషన్ అనేది కూడా టైంకి జరుగుతదన్నమాట. సో ఇవన్నీ పాటించడం వల్ల ఏంటంటే పీసీఓడీలో కూడా న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. సో మంచి ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ పీసీఓడీ చేంజెస్ అనేవి కొంతవరకు రివర్స్ చేయొచ్చు. ఖచ్చితంగా పీసీఓడీ మొత్తం క్యూర్ అయిపోతదా అంటే పీసీఓడీ అనేది కంప్లీట్‌గా క్యూర్ అనేది ఉండదు. సో మనం సర్టెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కానీ, ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కానీ దీన్ని కొంచెం కంట్రోల్‌లో అనేది ఉంచుకోవచ్చన్నమాట. అండ్ మీ ఫెర్టిలిటీ కన్సల్టెంట్‌ని గనుక అప్రోచ్ అయితే మీకు కొన్ని మెడికేషన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. కొన్ని సప్లిమెంట్స్ లైక్ మయో ఇన్నోసిటోల్, ఇఫ్ నీడెడ్ మెట్ఫార్మిన్ అనే సప్లిమెంట్స్ ద్వారా కూడా ఈ పీసీఓడీ అనేది కొంతవరకు మనం రెడ్యూస్ చేయొచ్చన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పీసీఓడీ. హోమ్ టెస్ట్ అయితే ఏమి ఉండదు. బట్ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గనుక ఉండి 2-3 మంత్స్ కూడా పీరియడ్ రావట్లేదంటే మీ డాక్టర్‌ని అప్రోచ్ అయితే మీకు ప్రాపర్‌గా ఈ పీసీఓడీ గురించి గైడ్ చేస్తారు. సో ఈ పీసీఓడీ ఎర్లీగా డయాగ్నోస్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే పీసీఓడీ వల్ల మనకి లాంగ్ టర్మ్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చన్నమాట. అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. దాంట్లో షుగర్ రావడం కానీ, బీపీ రావడం కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి రావడం కానీ కూడా ఉండే ఛాన్స్ ఉంటది. సో లాంగ్ టర్మ్‌లో కూడా పీసీఓడీ వల్ల ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకుంటే ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి కూడా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్ ఫెర్టిలిటీ ప్లానింగ్‌లో కూడా ఈ పీసీఓడీని కంట్రోల్‌లో ఉంచుకుంటే ఫెర్టిలిటీ హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతదన్నమాట. సో అందుకే పీసీఓడీ అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అనేది ఇంపార్టెంట్.